వెల్కమ్ బ్యాక్ టు మన్సూర్ లైఫ్ స్టైల్. నేను మీ మన్సూర్. ఈ చిట్టి ఈతకాయల్ని ఎలా కోసుకున్నామో ఈ వీడియో చూద్దాం పదండి. అబ్బా, మేమైతే కత్తి తెచ్చుకోలేదు, అందుకే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. వీటిని వచ్చి పీకాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళడానికి అయితే కొమ్మలని సైడ్ జరిపేసుకుంటున్నాం. ఇదిగో సార్, ఈ కొమ్మలు పట్టుకో, కొంచెం ఇవి పట్టుకో. మనోడు పట్టుకున్నాడు. ఇంకా మేమిద్దరం వచ్చేసి ఇప్పుడు ఇంకా విజృంభించేదే, కాయలన్నీ కోసేస్తాం. వదలబాకుండా ఇద్దరం లాగేద్దాం ఉండట్టు, పట్టుకొని లాగేద్దాం రా. మేము వీటిని కోసేదానికి కత్తి తెచ్చుకోలేదు, అందుకని లాగేస్తున్నాం. అబ్బా, చూసారు కదా, ఇది ఇంచితే అయితే రాలేదు, లాగితే మొదల్లో నుంచి ఊడిపోయి వచ్చేసింది. మనం లాగేటప్పుడు ఇట్లాంటి పండిపోయిన కాయలన్నీ కోసేసుకోవాలి. కోసుకోకుండా మనం గిన వీటిని లాగేమంటే పుండీత కాయలన్నీ రాలిపోయి కింద కంపల్లో పడిపోతాయి. చూడండి ఆల్రెడీ కింద ఎన్ని కాయలు పడిపోయినాయో. నాకు తెలిసి ఈ గెల వచ్చేసి పైన ఉందనుకుంటా. ఇక్కడైతే ఈ ఈతకాయ చెట్లు వచ్చేసి చాలా ఉన్నాయి. వీటిని వచ్చేసి మా సైడ్ చిట్టి ఈతకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, వీటికి వచ్చేసి అక్కడక్కడ పొండి ఈతకాయలు అయితే ఉన్నాయి. వాటిని వచ్చి మొత్తం కోసుకుందాం. అబ్బా, ఈ గెలకొచ్చేసి కాయలు నిండా పుష్టిగా ఉన్నాయి. నాకు దీన్ని చూస్తుంటే ఇలాగే పచ్చిగా తినేయాలనుంది. ఇలా ఒక్కొక్క గెల్లో కాయలు నల్లగా పండున్నాయంటే ఇది బాగా పక్కంలో ఉన్నట్టు. దీన్ని ఎత్తుకుపోయి ఒక 2-3 రోజులు మక్క పెట్టుకున్నామంటే మనకు బాగా పండిపోతాయి కాయలు. అప్పుడు తింటే టేస్ట్ భలే ఉంటుంది. ఈ గెల్ల అయితే రావటం లేదు, లోపల ఒక గెల ఉంది. నేను లాగదాం వద్దన, ఇట్రా కొంచెం లాగేద్దాం దీన్ని. బా, నాకు తెలిసి ఇదే పైన ఉందనుకుంటా. ఇంకా మా వాడు పోటీగాడు నేను ఇస్తా అని చెప్పి అందరిని సైడ్ చెప్పి లోపల దూరుతున్నాడు. ఇంకెలా ఎంచుతాడో చూద్దాం. కంబలన్నీ సైడ్ జరుపుకొని లోపలికి వెళ్తున్నాడు. రే, రెండు విడిపోతున్నాయి శివా. ఏందా ఎంతసేపు ఇంచేదా, ఇట్టించుతారా? ఆయా ఇంక నీ వల్ల కాదులే, పక్క జరుగు, మేము లాగుతాం. ఇది మొదల్లోంచి వచ్చింది కాబట్టి దీనిలో ఏమన్నా గుంజి ఉంటుందేమో, టేస్ట్ చేద్దాం. నోట్లో వేసుకో. ఈ చెట్టుకు చూడండి, ఈతకాయలు పండిపోయి గుత్తులుగా ఎలాగున్నాయో చూస్తుంటేనే నాకు ఇలాగే తినేయాలనుంది. చాలా కష్టం ఉంది రావటం, అది లాగుతుంటే ఊబులుగా దారిపోతుంది ఆడ చేతులకి. ఏదో చూపి, అదొకటే లాగేసి వదిలేసేలే, ఇంచాడు. దీన్ని లాగేదానికైతే మా వాడు నానా తంటాలు పడుతున్నాడు. మన కాయలు కోసేటప్పుడు ఏంటంటే ఈ చెట్టుకు వచ్చేసి ఒక కూసిగా ముళ్ళు ఉంటుంది. ఇది గిన గుచ్చుకుందంటే రక్తం వచ్చేస్తుంది. కింద వచ్చేసి ఎండిపోయి ఉన్నాయి. కాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండిపోయిన కొమ్మలకి ముళ్ళు వచ్చి చాలా గూసుకుంటాయి. గుచ్చుకుంటే మాత్రం నొప్పి పుడతా ఉంటుంది, కానీ ముళ్ళు మాత్రం అసలు కనిపించదు. అదే కాదు, ఈ ముళ్ళు బాడీలో గుచ్చుకుంటే ట్రావెల్ అవుతూ ఉంటుందంట. అబ్బా, చేతులు చూసారా అట్ట అయిపోయిందో. ఇది మాత్రం రావటం, దీన్ని వదిలేసేసి ఈసారి కత్తి చేసుకొని వాడు లాగిస్తుంటే మా వాడని ఇట్లా గుట్టగా పట్టుకుంటున్నాడు. ఇట్లా గుట్టగా పట్టుకుంటే ఏంటంటే మధ్యలో దారి ఏర్పడుతుంది. అప్పుడు వెళ్ళి లోపల కాయలు కోసుకోవచ్చు.
వస్తాయి. అది 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 ఇద్దరు దూరారు. లాగండి. అబ్బా లాగేశారు. రాలిపోతున్నాయి చిన్నగా. కొండికాయలు కోసి లాగు. ఇద్దరు లాగండి. దాంట్లో మధ్యలో ఉన్న చూడు కాయలు. చూడు చెరొక్కమ్మ చేస్తుంది. దాంట్లో మధ్యలో ఉన్న చూడు పట్టుకున్న దాంట్లో కాయలు. లాగో లాగో లాగో. అవి గుచ్చుకోవాలేరా, గుచ్చుకుంటే ఏం కాదు కానీ గుచ్చుకొని ఇరుక్కోపోతే ఇబ్బంది. అబ్బా కూల్ కూల్. ప్రజెంట్ ఇవి పచ్చిగా ఉన్నాయి కదా, వీటన్ని ఎత్తుకుని వెళ్ళి ఇంటికాడ మక్కేసుకుందాం. మక్కేసిన తర్వాత ఇవైతే భలే ఉంటాయి. వీటన్నిటిని ఒక్కొక్కటి ఎత్తుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఈ తాడుతో అయితే కట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.